జ్యోత్స్న శివనారాయణ, దశరథ్, సుమిత్రలతో మాట్లాడాలనుకుంటుంది. చెప్పు జ్యోత్స్న, నువ్వు మాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అని శివనారాయణ అడగ్గా, ఉదయం గొడవ జరిగింది కదా తాత, దానిని అందరిలో సరిదిద్దుకుంటానని చెప్తుంది జ్యోత్స్న. మమ్మీ ఆపరేషన్ బాగా జరిగింది కాబట్టి ఇంట్లో మన చుట్టాలు ఫ్రెండ్స్కి పార్టీ ఏర్పాటు చేయమని చెప్తుంది జ్యోత్స్న. అక్కడ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని సుమిత్రతో అంటుంది జ్యోత్స్న. ఆ సర్ప్రైజ్ ఏంటని సుమిత్ర అడగ్గా, నీ కూతురు చావు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు చాలా మంచిదానివి, కానీ అప్పుడప్పుడు తేడాగా బిహేవ్ చేస్తావని మండిపడతాడు శివనారాయణ. జ్యోత్స్నలో మార్పు మొదలైంది. వీరునామా మార్చి రాయించడం మంచిదైందని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇక మరోవైపు అర్ధరాత్రి కావస్తున్న పారిజాతం ఇంటికి రాకపోవడంతో జ్యోత్స్న శివనారాయణలు ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో డాన్స్ చేసుకుంటూ సంతోషంగా వచ్చిన పారుని చూసి శివనారాయణ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నీ ముఖంలో ఆ వెర్రి ఆనందం ఏంటి అని శివనారాయణ అడగ్గా, వాకింగ్కి వెళ్ళానని అబద్ధం చెప్తుంది పారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మీరు చెప్పారు కదా, మీ మాటే వేదవాక్కు, దాన్ని నేను దాటనని అంటూ ఉంటుంది. ఇంతలో దీపని పారిజాతం హత్తుకున్న వీడియోని శివనారాయణ చూపించడంతో పారు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియోని ఆ మాయలోడు కార్తిక్ గాడే పంపించాడు కదా, నేను అనుకున్న దాని ప్రకారం కాసేపట్లో వాడు కూడా రావాలే అని పారు అనుకోవడంతో ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వు కాంచన అత్త ఇంటికి ఎందుకు వెళ్ళావని జ్యోత్స్న అడగడంతో నేను అడగాల్సిన ప్రశ్నను తను అడిగింది, సమాధానం చెప్పమని అంటాడు శివనారాయణ. ఉదయం నువ్వు నానా మాటలతో అందరినీ బాధపెట్టావు కదా, అందుకే ఓదార్దామని వెళ్ళానని పారు అంటుంది. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావని గుచ్చిగుచ్చి అడుగుతాడు శివనారాయణ. నువ్వు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావని కార్తీక్ని కూడా అడుగుతుంది జ్యోత్స్న. పారు ఇంత రాత్రివేళ మా ఇంటికి వచ్చిందంటే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చానని అంటాడు కార్తీక్. నువ్వు వచ్చి మంచి పని చేసావు బావా, రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది, మీ ఫ్యామిలీ అంతా రావాలని ఆహ్వానిస్తుంది జ్యోత్స్న. ఇప్పుడు ఎందుకు పార్టీ అని కార్తీక్ అడగ్గా, మమ్మీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది, అందుకే పార్టీ ఇస్తున్నానని చెప్తుంది జ్యోత్స్న. ఖచ్చితంగా దీపను కూడా తీసుకుని రావాలని జ్యోత్స్న చెప్పగా, తను ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటుందని కార్తీక్ అంటాడు. దీప రావాల్సిందే, ఆమె నా స్పెషల్ గెస్ట్, దీప రాకపోతే పార్టీ ఆగిపోతుందని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్కి అనుమానం వస్తుంది. నిన్ను చూస్తుంటే దీప లేకుండానే వచ్చేలా ఉన్నావు, ఏదో ఒకటి చేయాలని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న.